yes హాయ్ అండి. సో ఇంట్రడక్షన్ అయితే మా అద్వైత్ ఇచ్చేసింది కదా, అండ్ ఈ వ్లాగ్ ఏంటో కూడా ఆల్రెడీ తను చెప్పేసింది. సో ఎస్, అద్విక్ అయితే మేము బర్త్డే షూట్ చేయబోతున్నాము, 3rd బర్త్డే ఇంకా కొన్ని డేస్లో రాబోతుంది, అందుకే చిన్నగా షూట్ చేద్దామని అనుకున్నాము. సో దానికోసమే ఇక్కడ మేము కొన్ని క్రాఫ్ట్ పేపర్తో అయితే రెడీ చేస్తున్నాము. బయట తీసుకోవచ్చు, బట్ నా దగ్గర క్రాఫ్ట్ పేపర్స్ ఉండే, సో వాటితోటే చేద్దామని చేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే క్రాఫ్ట్ చేస్తూ ఉంటే ఇంకా మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిండు. చేయడం ఏమో కానీ డ్రెస్కి మొత్తం పిండి అంటించుకున్నాడు. ఇది బోండాకం బజ్జీ అన్నమాట. సో బాగానే చేశాడు, టేస్ట్ కూడా చాలా బాగుంది. కుకింగ్లో అయితే మా ఆయనకి చాలా పేషెన్స్ ఉంటుంది, ఏది కావాలన్నా ఇట్టే చేసి పెడతాడు మంచిగా తినడానికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ 3 నాకు డ్రా చేయడానికి రాలేదు, సో ఈయన హెల్ప్ తీసుకుంటున్నా, ఈయన డ్రా చేస్తున్నాడు. సో నార్మల్గా క్రాఫ్ట్ పేపర్ పైన డ్రా చేసినాం ఫస్ట్. ఇంకా నా దగ్గర ఇట్లా ఈ షైనింగ్ షీట్స్ ఉండే, సో దాంతో చేద్దామని క్రాఫ్ట్ పేపర్తో ఫస్ట్ తీసైతే డ్రా చేసినాం. అండ్ ఇక్కడ 2 3s ఉన్నాయి కదా, ఒక 3 మా ఆయన డ్రా చేసి కట్ చేసిండు, ఇంకొకటి నేను కట్ చేసిన. ఇందులో ఏది బాగుందో అండ్ ఏది ఎవరు కట్ చేసి ఉంటారో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు. అదే కలర్ నీ డ్రెస్? పీచ్. దా రెడీ అవుదా? రెడీ అవుదా? ఇక్కడే స్టిక్కర్ అట్లా పెట్టుకోవా? స్టిక్కరు, లిప్స్టిక్, లిప్స్టికా? ఓకే, లిప్స్టిక్. ఇంకా క్రాఫ్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే అద్విని రెడీ చేస్తున్నాను. ఈ అద్వికి ఇప్పుడు వేసిన ఫ్రాక్ 2nd బర్త్డేది మమ్మీ వాళ్ళు తీసుకొచ్చింది. ఇంకా దీనిపైన షూట్ చేద్దామని అనుకున్నాము. సో ఇంకా స్నానం చేపేగానే ఫస్ట్ ఇదే ఫ్రాక్ వేసిన, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేంజ్ చేస్తాం బయట అని చెప్పి ఇంకా డ్రెస్ వేసిన తర్వాత మంచిగా కామ్గా ఉండే, అసలు ఏం సతాయించలేదు. దాని తర్వాత ఇంకా స్టిక్కర్ అవన్నీ ఇక్కడ ఏం పెట్టలేదు, జస్ట్ పౌడర్ పెట్టిన, ఎందుకంటే స్టిక్కర్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెడతాం, మళ్ళీ పోగొట్టేసుకుంటుంది. బట్ లిప్స్టిక్ అయితే మాధురికి మ్యాండేటరీ, లిప్స్టిక్ అయితే ఉండాలి. మధ్య అయితే ఏదైనా స్టోర్కి పోతే కంపల్సరీ అది ఫస్ట్ లిప్స్టికే పిక్ చేసుకుంటుంది, వద్దు అంటేనేమో ఏడుస్తుంది. డ్రెస్తో పాటు ఇంకో 2 డ్రెస్సెస్ నేనైతే బ్యాగ్లో ప్యాక్ చేశాను. ఏమో చేంజ్ చేసే పాసిబిలిటీ ఉంటే చేంజ్ చేసి వేరే అవుట్ఫిట్స్ మీద పిక్స్ తీద్దామని. బట్ వెదర్ కూడా మంచిగా ఉండాలి, ఎందుకంటే ఫుల్ సడన్గా వర్షం పడుతుంది కదా. సో మేమైతే సడన్ ఫోటోషూట్ అన్నమాట, అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు, క్రాఫ్ట్ పేపర్స్ ఉండే కాబట్టి అప్పటిదప్పుడు ఏదో అట్లా చేసేసినాము. బట్ బయటికి వెళ్ళిన తర్వాత చూడాలి షూట్ ఎట్లా అవుతుందా అని. మా అద్వికి చేతిలో లిప్స్టిక్ ఉంటే ఏం చేస్తుంది, కూర్చోమన్నంతసేపు సైలెంట్గా కూర్చుంటుంది, అస్సలు సతాయించదు. బట్ లిప్స్టిక్ తనే పెట్టుకోవాలి, అదొక కండిషన్ పెడుతుంది. ఇంకా అందుకే నేనైతే అద్వి ఫింగర్కి పెట్టించి అద్వితోనే పెట్టిస్తున్నా, అట్లా తనే పెట్టుకున్నట్టుంటుంది కదా అని. అప్పుడప్పుడు మా అద్విని చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తుంది అంటే దానికి కావాల్సిన ఐటమ్స్ అదే తీసుకొచ్చుకొని ప్యాక్ చేస్తుంది. మమ్మీ ప్యాక్ చేయి, డాడీ ప్యాక్ చేయని ఎప్పుడు అన్నదే. ఏవైనా ఫుడ్ ఐటమ్స్ అయినా కూడా వాటర్ బాటిల్, దానికి కావాల్సిన హ్యాండ్ కర్చీఫ్, స్వెటర్, చెప్పల్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటుంది. నాకైతే అప్పుడప్పుడు అబ్బా ఎంత పెద్దది అయిపోయిందా అని అనిపిస్తుంది, చూడడానికి మస్తు మంచిగా అనిపిస్తుంది. అద్వైత ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? ఈ ఫోటోషూట్ చేయడానికా? అవునా? ఓకే. మేము అట్లా ఇంట్లో నుండి స్టార్ట్ అవుదాం అనుకున్నామో లేదో వాన స్టార్ట్ అయింది. ఇంకా వర్షం పడుతుంది కదా, ఆగదేమో అనుకున్నాం. బట్ 10 minutesలో తగ్గిపోయింది. ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాము, ఎందుకంటే అక్కడ కొంచెం గ్రీనరీ, చెట్లు మంచిగా ఉంటే వాన పడ్డా కూడా చెట్ల కింద ఉండొచ్చు, అంటే కొంచెం వాన పడితే అట్లా. ఇంకా అది మంచిగా తిరగడానికి, అటు ఇటు నడవడానికి ఈజీగా ఉంటుందని ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం. బట్ ఎక్కువ ఎవరు లేకుండే, చాలా తక్కువ మంది ఉండే. మేము వెళ్ళినప్పుడు కూడా ఇంకా వెదర్ కొంచెం క్లౌడీగానే ఉండే, వాన పడుతుందేమో అనుకున్నాం, అందుకే వెళ్ళదాన్ని ఏం లేట్ చేయలేదు. మేము తీసుకెళ్ళిన ఫస్ట్ క్రాఫ్ట్ తోటి అయితే పిక్స్ తీసాము. యాక్చువల్గా మేము బెలూన్స్ తీసుకురావాలి, బట్ మేమైతే మర్చిపోయినాము, మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకురావాలనుకున్నాం. అందుకే ఫస్ట్ అయితే ఎన్ని పిక్స్ అయితే అన్ని పిక్స్ తీసేద్దామని తీసేసాం.
వెళ్ళగానే ఫస్ట్ షాట్కి మంచిగా కోఆపరేట్ చేసింది. దాని తర్వాత ఫొటోస్ దిగమంటే ఐస్ క్రీమ్ కనిపించింది. ఐస్ క్రీమ్ కనిపిస్తే అసలు సతాయించాను. తిన్న తర్వాత మంచిగా దిగుతా అన్నది. సరే దాని మాట నమ్మి ఐస్ క్రీమ్ కొనిచ్చాము. తిన్న తర్వాత నుండి చుక్కలు చూపించింది. అస్సలు కోఆపరేట్ చేయలేదు. బెలూన్స్ అన్నాం కదా అని నాకు బెలూన్స్ కావాలని ఏడ్చింది. ఇంకా దాని తర్వాత ఒక దగ్గర అద్వి సైలెంట్గా కూర్చుంటే నేను కొన్ని ఫొటోస్ దిగాను. నేను మంచిగా ఇంకా అద్వితో ఇట్లా ఫొటోస్ దిగుదాం అనుకున్నా. బట్ అస్సలు ఫొటోస్కి కూడా కోఆపరేట్ చేయలేదు. రమ్మంటే కూడా రాలేదు. జస్ట్ ఒక 2-3 స్టిల్స్ వచ్చినాయి అంతే. ఇంకా ఉన్న వాటితో పని అవ్వదని చెప్పి మేమైతే షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్ళి బెలూన్స్ ఇంకా ప్లాస్టర్ అవన్నీ మాకు కావాల్సినవి తీసుకొచ్చాము. యాక్చువల్గా మేము చేసిన క్రాఫ్ట్ పేపర్ తోటి థ్రెడ్తో ఇట్లా 3 అని ఒక దగ్గర హ్యాంగ్ చేసి తీద్దాం అనుకున్నాము. సో ప్లాస్టర్ ఉంటేనే తీయచ్చు అది కూడా. ఇంకా అవన్నీ సామాన్ తీసుకొచ్చిన తర్వాత మేమైతే 3ని ఇట్లా ప్రిపేర్ చేసినాం. నాకు దీంతో ఫుల్ స్టిల్స్ తీయాలని ఉండే, బట్ తీసాం కొన్ని. అయినా కూడా ఇంకా కోఆపరేట్ చేసేది ఉండే అనిపించింది అద్వైత. ఇంకా 3 ఫాయిల్ బెలూన్ ఉంటుంది కదా, సో అది కూడా ఒకటి తీసుకొచ్చాము. ఎందుకంటే అది పట్టుకొని కూడా కొన్ని స్టిల్స్ అనుకున్నాను నేను. ఇంకా దాని తర్వాత హ్యాపీ బర్త్డే బెలూన్స్ అదొకటి వస్తుంది కదా, రాడ్ లాంటిది ప్లాస్టిక్ది, దానికి కట్టి ఇట్లా అద్వి ఎగిరేస్తున్నట్టు. ఇంకా అక్కడక్కడ బెలూన్స్ పెట్టి మధ్యలో అద్విని కూర్చోపెట్టి తీద్దాం అనుకున్నాము. బట్ లిటరల్గా వెదర్ చాలా బాగుండే, బట్ అద్వి కోఆపరేషన్ 0 ఉండే. నాకే చిరాకు వచ్చింది అసలు ఈ షూట్ ఎందుకా అని. ఒక సైడ్ ఏమో ఎంత చిరాకు వచ్చినా కూడా ఇంకో సైడ్ ఎంత సతాయించినా ఓపిక్గా ఉండి పిక్స్ మంచిగా తీయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మెమోరీస్ అద్వి పెద్దగా అయిపోయిన తర్వాత చూపించాలి అని నాకైతే చాలా ఇష్టం అన్నమాట. అంటే కపుల్స్లో ఒకరికి ఫొటోస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు కదా. సో మా ఇంట్లో అయితే నాకు ఫొటోస్ బేసిక్గా చాలా ఇష్టం. ఎందుకంటే ఇవన్నీ మంచి మెమోరీస్ అయితే ఎప్పటికైనా కూడా. ఇంకా మధ్యలో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్ జాయిన్ అయ్యారు. అద్విని కొంచెం మంచిగా ఎంగేజ్ చేసిండు. సో అట్లా కొన్ని పిక్స్ వచ్చినాయి. ఇంకా అక్కడ చుట్టుపక్కల పిల్లలు పెరిగిపోయారు. అద్వి పట్టుకున్న బెలూన్స్ కావాలని పిల్లలు ఉరికొచ్చారు. సో ఒక్కొక్కటి అట్లా ఇచ్చుకుంటా పోయింది అద్వైత. బట్ పర్లేదు, నేను అనుకున్నట్టు కాకపోయినా కూడా బాగానే వచ్చింది. నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను ఆ షూట్ తోటి. బట్ తీసుకెళ్ళిన అవుట్ఫిట్స్లో ఓన్లీ జస్ట్ 2 డ్రెస్సెస్ పైన తీసాము. ఒకటి ముందేసిన ఫ్రాక్ అండ్ ఇది. ఎప్పుడో 1కి ఇక్కడికి వస్తే సో 4 వరకు అయితే ఇక్కడే ఉన్నాము. 4 వరకు కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఆ ఫొటోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద నేను లింక్ ఇస్తాను, అద్విది నాది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా కొంచెం ఫన్గా కొంచెం ఫ్రస్ట్రేషన్గా బాగానే గడిచింది మా షూట్ డే అయితే. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.